can't imagine, bro, how he is going to up films. It's fantastic. Only unpredictable. Only unpredictable. రాబోయే సినిమాలు కూడా మీకు అన్ప్రెడిక్టబుల్. RC16 కానీ RC17 కానీ నౌ గేమ్ చేంజర్. షేక్ ది వరల్డ్. ఎలాంటి కలెక్షన్ లా ఇక చెప్పలేము అన్న. ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ అంటేనే రామ్ చరణ్. సో మీకు సంక్రాంతి ఆ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజ్ గోనా బి గెట్ ద రికార్డ్ బ్లాక్ బస్టర్ అంతే. అంటే ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారు వచ్చేవాళ్ళు ఇంత ముందుకు బాలయ్య బాబు గారితో. సరే రామ్ చరణ్ గారు వస్తున్నారు కదన్నా. తండ్రి ఆల్రెడీ కొడుకు ఎక్కడో వెళ్ళిపోతున్నాడు. ఆయన హ్యాపీనెస్ కొడుకు చూసుకుంటున్నాడు ఆల్రెడీ. తన కొడుకు మించిపోతుంది, తనకన్నా మించిపోతుంది కాబట్టి 100% he will be happy. రామ్ చరణ్ gonna be next global star. already he will be global star. అంతే, global star. చాలా బాగుంది. నేను వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ కోసం. 2 years అవుతుంది కదా వచ్చి. ట్రిపుల్ తర్వాత ఇదే మూవీ కాబట్టి చాలా వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్. లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ స్టైల్స్ కదా, చాలా బాగుంది. ఓకే, అంటే రామ్ చరణ్ గారి కెరీర్ లోనే ద బెస్ట్ లుక్స్ అనుకోవచ్చు ఈ సినిమాలో. రామ్ చరణ్ గారు ఎలా అనిపిస్తున్నారండి మీకు? చాలా బాగున్నారు. అంటే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా. ఇంకా ఏ సినిమా రికార్డు షేక్ చేయొచ్చు? అదే గేమ్ చేంజర్ ఏ సినిమా రికార్డు షేక్ చేయొచ్చు? పుష్ప కన్నా ఇంకా మంచిగా ఉంటది. పుష్పని బీట్ చేస్తుందని వెయిట్ చేస్తున్నాను. నేను చాలా వెయిట్ చేస్తాను. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఎన్ని ట్రోల్స్ వచ్చినా రామ్ చరణ్ ఎవరు బీట్ చేయలేరు. గేమ్ చేంజర్ తర్వాత మాట్లాడండి ఎవరైనా. ఓకే, అంటే RC16 కూడా బుజ్జిబాబు ఉన్నారు కదా డైరెక్టర్. ఆ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? ఇంక వెయిట్ చేయాలి అందరు ఫ్యాన్స్. నెక్స్ట్ గేమ్ చేంజర్ తర్వాత. ఎంత కలెక్షన్ కొట్టొచ్చమ్మా గేమ్ చేంజర్ ఫస్ట్ డే? 300 కోర్స్ పైన వస్తాయి, చాలానే వస్తాయి. ఓకే, అండ్ బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ కూడా ఉంది కదా, ఏంటి పరిస్థితి? లేదు, ఎవరిని బీట్ చేయలేరు. రామ్ చరణ్ అంటే. ఓకే, థ్యాంక్స్.